మమ్మల్ని ఏలాలని చెప్పెను. అయితే గిద్యోను ఏం చేశాడు? చదివితే కంటిన్యూగా చదువుదాం, లేదా 26వ వచనం చూడండి. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషములు ధూమ్రవర్ణపు బట్టలు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, ఒంటెల మీద ఉన్న మెడలో ఉన్న గొలుసులు కూడా తీసుకున్నాడు. అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. 1000 మీద 700 తులాల బంగారం. ఆ బంగారం అంతా ఉంటే ఎంహెచ్ నగర్ విశ్వాసులకు అందరూ వంచి పెడుతుంది. దెబ్బకు దరిద్రత అంతా పోయేది. బంగారం అనగానే మా తల్లులు ముసి నవ్వుతారు. ఇంత సంపద సంపాదించాడండి. అతన్ని ఒక యుద్ధానికి వీరుడిగా దేవుడు అతన్ని నిలబెట్టాడు. కానీ లేనిపోని వాటిని ఆశించి ఏమైపోయాడంటే చూడండి దేవుని బిడ్డారా, కావున ఇశ్రాయేలు 27వ వచనంలో, కావున ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైపోయారు. కారకుడు ఎవరండి? గిద్యోను. ఇంకా చదివితే అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఇప్పుడు 33వ వచనం చూడండి. గిద్యోను చనిపోయిన తర్వాత, ఫైనల్గా గిద్యోను ఇంకా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుల చుట్టూ నుండి, చూసారండి, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ఉండే తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోలేదు. గిద్యోనుతోనే ఆగిపోయింది. గిద్యోను తర్వాత ఇక దేవుని జ్ఞాపకం చేసుకునేవారు లేరు. అంటే ఆసక్తి తగ్గిపోయింది. నేనంటాను, నీ భక్తిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆసక్తిని బట్టి నీ కాలంలో నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే రేపు తదనంతరం నీ పిల్లలు అదే ఆసక్తిలో వారు ఎదుగుతారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, సంతోషంగా. నీ మట్టుకు నీవే ఆసక్తి కలిగి ఉండి నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, గాలికి దీపం పెట్టి దేవుడు అన్నట్లుగా వాళ్ళను గాలికి వదిలేస్తే దేవుని బిడ్డారా, దేవుడు వాళ్ళను ఆశీర్వదించలేడా? గిద్యోను సంగతి అలాగైంది దేవుని బిడ్డారా. ఆయన పూర్తిగా ఆయన చనిపోయిన తర్వాత ఏ ఒక్కడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేదంట. చివరిగా ఏమైపోయిందంటే మరలా వారు బయలు దేవతలను అనుసరించి వ్యభిచారులైపోయారు.